ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలో పలకరించాయి. అందుకు తగ్గట్టుగానే రైతులు వరి సాగును చేపట్టారు. ఇప్పటికే కొన్ని చోట్ల వరి నాడు మడులు పోయగా అనేక ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పోసుకుంటున్నారు. అయితే సన్న రకాలకు అధికంగా చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. ముందస్తు చర్యలు తీసుకుంటే అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం వరిలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ మాలతి. తెలంగాణలో చెరువుల కింద బావుల కింద వర్షాధారం చేసుకుని ఖరీఫ్లో అధికంగా వరి సాగు చేస్తుంటారు రైతులు. దాదాపు 44 లక్షల ఎకరాల్లో సాగుతున్న ఈ పంటను ఈసారి అధికంగా సన్నగింజ రకాలనే సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో దీర్ఘకాలిక రకాలను పోసుకున్న రైతులు ప్రధాన పొలాన్ని సిద్ధం చేస్తున్నారు. మధ్య స్వల్పకాలిక రకాలను సాగు చేస్తున్న రైతులు మాత్రం నారుమడులు పోసుకుంటున్నారు. అయితే సన్నగింజ రకాలకు అధికంగా చీడపీడలు ఆశించే అవకాశం ఉండటంతో తొలి దశలోనే వాటిని అరికట్టినట్లయితే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశముంటుంది. వరిలో ఆశించే చీడపీడల నివారణకు సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ మాలతి. గత రబీ కాలంలో చూసుకున్నట్లయితే వరి విస్తీర్ణం అనేది ఇబ్బడిముబ్బడిగా పెరగడం జరిగింది. అయితే దీంట్లో చూసుకున్నట్లయితే చాలామంది సాగు చేస్తున్నటువంటి సన్న రకాలు మనకి చాలా అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవి సన్న రకాలలో ఏంటంటే దొడ్డు రకాలతో పోలిస్తే వివిధ రకాలైనటువంటి పురుగులు అలాగే తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తాయి. కాబట్టి సన్న రకాలు సాగు చేస్తున్నటువంటి రైతులు ముందు నుంచే సరైనటువంటి యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే వీటిలో ఆశించేటువంటి తెగుళ్ళని అలాగే పురుగుల ఉధృతిని తక్కువగా ఉండేటట్లు చూసి వాటి వలన కలిగేటువంటి నష్టాన్ని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పురుగుల విషయానికి వస్తే వరిలో ఉల్లికోడు ప్రధానంగా వరంగల్ జగిత్యాల ప్రాంతంలో, అలాగే కాండం తొలుచు పురుగు, అలాగే సుడిదోమ ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. తెగుళ్ళ విషయానికి వస్తే అగ్గి తెగులు, అలాగే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు, తర్వాత పాము పొడ తెగులు, ఇవి ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఉల్లికోడు పంట తొలి దశలో అలాగే నారుమడిలో లేదా పంట తొలి దశలో ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఒకవేళ వరంగల్ నుండి కానీ అలాగే కరీంనగర్ జగిత్యాల పరిశోధనా స్థానం నుండి కానీ అభివృద్ధి పరిచినటువంటి సన్న రకాలను ఎంచుకున్నట్లయితే అవి స్వతహాగానే కొంతవరకు ఉల్లికోడిని తట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటిల్ని సాగు చేసుకోవచ్చు. ఒకవేళ ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి చెందినటువంటి సన్న రకాలను కనుక సాగు చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో ఉల్లికోడికి పంట తొలి దశలో అలా నారుమడిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఉదాహరణకి నారుమడిలో అంటే నాటు వేస్తామనగా 10 రోజుల ముందు ఎకరానికి సరిపడా నారుమడికి కార్బోఫిరాన్ 3G గుళికలు 800 గ్రాముల చొప్పున కలుపుకొని మనము వేసుకున్నట్లయితే ప్రధాన పొలంలో పంట తొలి దశలో ఉల్లికోడు రాకుండా నివారించుకోవచ్చు. అలాగే నాటు వేసిన తర్వాత పంట తొలి దశలో 20 రోజులకి కార్బోఫిరాన్ గుళికలు ఎకరానికి 10 కిలోల చొప్పున వేసుకున్నట్లయితే కూడా మనకి తొలి దశలో గొట్టం తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇదే కాకుండా ఏంటంటే ఈ కార్బోఫిరాన్ 3G గుళికలు నారుమడిలో కానీ అలాగే ప్రధాన పొలంలో తొలి దశలో వేసుకున్నట్లయితే కాండం తొలుచు పురుగు ఉధృతి అంటే మొవ్వు ఎండిపోవడం అనేది కూడా తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకి విపరీతంగా అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటే సుడిదోమ ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు సుడిదోమ ఆగస్టు లాస్ట్లో మొదలు అయ్యి సెప్టెంబర్ అక్టోబర్లో దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆ టైంలో కనుక ముసురు వాతావరణము అలాగే ఒక్కపోత వాతావరణం ఉన్నట్లయితే కనుక సుడిదోమ ఎక్కువగా ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి ఉన్నా కూడా మనకి తొలి దశలో చేసినటువంటి యాజమాన్య పద్ధతులు ఉధృతి పెరగకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే పంట తొలి దశ నుండే నీటిని ఆరుతడి పంట అంటే అడపాదడప ఆరబెట్టడం, పొలాన్ని అడపాదడప ఆరబెట్టడము, నాటు వేసే సమయంలో ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల గాలిబాటలు తీసినట్లయితే, అలాగే వేసేటువంటి నత్రజని ఎరువును దఫాలుగా వేయడము, సిఫారసు చేసిన మేరకే ప్రతి దఫాలోనూ వేయడము, దాన్ని మించి వేయకుండా ఉండడము, ఇలాగా సరైనటువంటి పోషక యాజమాన్యము. ఇదే కాకుండా ఏంటంటే పంట తొలి దశలో ఇందాక చెప్పినట్టు ప్రధాన పొలంలో
పైపాటుగా మందు పిచికారీ బదులు గుళికల రూపంతో సస్యరక్షణ చేపడితే కూడా మనకి తర్వాతి దశలో మనకి సుడిదోమ తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. గత రబీలో కాటుక తెగులు అధికంగా ఆశించింది. ఈ ఖరీఫ్లో వాటి నుండి ముందస్తు చర్యలు చేపట్టి పంటను కాపాడుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా అవుతున్నటువంటి తెగుళ్ళు కాటిక తెగులు రాకుండా ఉండాలి అని అంటే గత రబీలో మనకి కాటిక తెగులు గత ఖరీఫ్లో కాటిక తెగులు రావడం గమనించాము. సో రైతులు విత్తనాన్ని విత్తే ముందే ఈ కాటిక తెగులు నివారణకి సాధ్యమైనంత వరకు కాటిక తెగులు ఆశించినటువంటి పైరు నుంచి విత్తనం సేకరించుకోవాలి. లేదా ఒకవేళ బయట నుంచి కానీ అలాగే ఇతరత్ర సోర్స్ నుంచి కానీ విత్తనం సమకూర్చుకుంటే కనుక కంపల్సరీ విత్తన శుద్ధి అనేది చేపట్టుకోవాలి. పొడి విత్తన శుద్ధి అయితే కిలో విత్తనానికి 1 గ్రామ్ చొప్పున కార్బండిజంతో కలుపుకొని తర్వాత విత్తుకోవాలి. అలాగే మండి కట్టే పద్ధతి అయితే 3 గ్రాములు చొప్పున మనము నీళ్ళల్లో కలిపి 1 లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలుపుకొని నానబెట్టి దాంట్లో వడ్లని నానబెట్టుకుని తర్వాత మండి కట్టుకొని మనం విత్తనం విత్తుకున్నట్లయితే ఈ విత్తనం ద్వారా సంక్రమించేటువంటి తెగుల్ని నివారించుకోవచ్చు. ఇదే కాకుండా అగ్గి తెగులు అలాగే పాము పొడ తెగులు ఇవి తక్కువగా ఉండడానికి సాధ్యమైనంత వరకు నత్రజని ఎరువుని సిఫారసు మేరకే దఫదఫాలుగా వేసుకోవడము, అధిక మోతాదులో ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకుండా ఉండడము. ఈ తెగుళ్ళు ఆశించడం మొదట గట్లమ్మట ఉన్నటువంటి కలుపు మొక్కల మీద వస్తాయి కాబట్టి గట్లని సాధ్యమైనంత వరకు శుభ్రంగా ఉంచుకోవడం, ఎప్పటికప్పుడు తెగుళ్ళని గమనిస్తూ ఆశించిన వెంటనే తగినటువంటి సిఫారసు చేసినటువంటి తెగులు మందులు పిచికారీ చేసుకున్నట్లయితే వీటి వలన కలిగేటువంటి నష్టం తగ్గించుకోవచ్చు. రైతాంగం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సన్న రకాలు సాగు చేసుకునే రైతులు కంపల్సరీ ఈ పురుగుల్ని అలాగే వరి పంటను ఆశించేటువంటి పురుగుల్ని తెగుల్ని ఎప్పటికప్పుడు పొలాన్ని చూసుకుంటూ నిఘా ఉంచుతూ ఏ పురుగు ఆశించినా ఏ తెగులు ఆశించినా సరైనటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఈ సన్న రకాల్లో కూడా దొడ్డు రకాలతో పోల్చినట్లుగానే అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఖరీఫ్లో వర్షాధారంగా తక్కువ పెట్టుబడి తక్కువ కాలంలో చేతికి వచ్చే పంట పెసర. ఈ పంట సాగుతో భూసారం పెరగడంతో పాటు తరువాత వేసే పంటకు మంచి పోషకాలను అందిస్తుంది. ప్రస్తుతం మెట్ట ప్రాంత రైతులు పెసరను ఏక పంటగాను లేదా అంతర పంటగా సాగు చేస్తే మంచిదంటున్నారు శాస్త్రవేత్తలు. పెసరను జూలై 15 వరకు విత్తుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితులకు అనువైన పెసర రకాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. పెసర పంటను వర్షాధారంగా నీటిపారుదల కింద 3 కాలాల్లోనూ రైతులు సాగు చేస్తున్నారు. అంతేకాదు ఏక పంటగాను అంతర పంటగాను సాగు చేసుకునే వెసులుబాటు ఉంది. సాగునీటి సౌకర్యం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏక పంటగా లేదా పత్తి, మొక్కజొన్న వేసే ప్రాంతాల్లో అంతర పంటగా స్వల్పకాలపు పంటైన పెసరను సాగు చేయడానికి అత్యంత అనుకూలం. జూలై 15 వరకు సమయం కూడా ఉంది. అయితే పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. కానీ చవుడు నేలలు మరియు మురుగునీరు నిలిచే నేలలు పనికిరావు. ఖరీఫ్కు అధిక దిగుబడులనిచ్చే అనువైన పలు రకాల గుణగణాల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యా కిషోర్. పెసరలోని రకాలను గురించి చూసినట్లయితే మొదటగా చెప్పుకోవాల్సింది WGG 42 యాదాద్రి అని పేరుతో విడుదల కాబడిన ఈ రకము తొలకరికి అలాగే రబీకి యాసంగికి అన్ని కాలాలకు అనుకూలమైన రకము. ముఖ్యంగా నీటి విడుదల ఆలస్యమయ్యే ప్రాంతాల్లో వరికి ముందుగా పెసరను వేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ రకాన్ని ఎంచుకోవచ్చు. ఈ రకం యొక్క పంట కాలము 60 రోజులు. పల్లాకు తెగులను తట్టుకొని కాయలు పొడవుగా ఉండి అధిక గింజ బరువును కలిగే ఈ రకము ఎకరానికి 4 నుంచి 5 క్వింటాల దిగుబడి ఇస్తుంది. ఇక WGG 37 ఏకశిల అనే పేరుతో విడుదల కాబడిన ఈ రకము 75 రోజుల పంటకాలము. పంట కోత ఒకేసారికి వచ్చి గింజలు మెరుస్తూ ఉండే పెసర రకము. ఈ రకం కూడా పల్లాకు తెగులను తట్టుకొని అన్ని కాలాలకు అనుకూలమైనదిగా గుర్తించడం జరిగింది. ఇతర రకాల గురించి ఆలోచిస్తే LGG 460 అనే రకము లామ్ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన ఈ రకము కాయలు గుత్తులు గుత్తులుగా మొక్క పై భాగానే ఉండి ఒకేసారి కోతకొచ్చే రకము. పంటకాలము 75 రోజులు. 5 నుంచి 6 క్వింటాలు ఎకరానికి దిగుబడి వస్తుంది. పల్లాకు తెగులు తట్టుకొని అన్ని కాలాలకు పండించుటకు అనువైన రకం. మదిర పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన MGG 295 అనే రకము కాయలు పంట మీద గుత్తులుగా ఉండి
ఒకేసారి కోతకు అనుకూలమైన రకము. ఇది ఖరీఫ్, తొలకరికి మరియు రబీ పంట కాలాలకు అనుకూలమైన అధిక దిగుబడినిచ్చే రకం. ఈ విధంగా పేర్కొన్న ఈ రకాలలో ఏదో ఒక రకాన్ని ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించవు. వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియదు. ప్రతికూల పరిస్థితులు ఎలా ముంచుకొస్తాయో ఊహించలేం. ఏ తెగులు ఎప్పుడు ఏ పంట నాశిస్తుందో అంచనా వేయలేం. ఎంత నష్టం కలిగిస్తుందో బేరీజు వేయలేం. వీటన్నింటికీ ఒకటే పరిష్కారం అంతర పంటల సాగు అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రధాన పంటలు సాగు చేస్తూనే అంతర పంటలు సాగు చేయడం ద్వారా భూసారాన్ని పెంచుకోవడమే కాకుండా చీడపీడల నుంచి ప్రధాన పంటలను రక్షించుకోవచ్చు. కాలం కలిసి వస్తే 2 పంటల నుంచి ఆదాయం పొందొచ్చు. అంతర పంట సాగుతో పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. భారతదేశంలో చాలా వరకు వర్షాధారంపైనే వ్యవసాయం ఆధారపడి ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాధారం మీద ఆధారపడి 65% పంటల సాగు జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో సమయానికి వర్షాలు పడక బెట్ట పరిస్థితులు ఏర్పడితే పంట దిగుబడులపై చాలా ప్రభావం చూపే అవకాశముంది. కనుక మెట్ట ప్రాంతాలలో వర్షాధారంగా పంటలు సాగు చేసే రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా అంతర పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే అంతర పంటల వల్ల సహజ వనరులను ఉపయోగించుకోవడంలో ఎక్కువ తక్కువలను గమనించాలి. నేల నుంచి నీరు తీసుకునే లోతులో వ్యత్యాసం ఉండే పంటను ఎంపిక చేసుకోవాలి. వేర్వేరు కాల పరిమితులు ఉన్న పంటలు, పప్పుజాతి పంటలను సాగు చేసుకుంటే పోషకాలు తీసుకోవడంలో పోటీ ఉండదు. మరి ఏ పంటలలో ఎలాంటి అంతర పంటలు వేసుకోవాలో రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ వర్షాధారం మీద ఆధారపడి 65% అనేది జనాభా మరి ముఖ్యంగా వ్యవసాయం కూడా ఆధారపడి ఉందని మనకందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి పరిస్థితులలో వర్షాధారం మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఒకవేళ మనకు సమయానికి వర్షాలు లేకపోయినా లేదంటే మధ్యలో బెట్ట పరిస్థితులు ఏర్పడిన పరిస్థితులలో కూడా మనకు పంట యొక్క ఉత్పత్తి మరియు దిగుబడిపై చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక ఇటువంటి పరిస్థితులలో ముఖ్యంగా మనము ఈ మెట్ట ప్రాంతాలలో అంటే వర్షాధారం మీద ఆధారపడి సాగు చేసే ప్రాంతాలలో ఒకటే పంట కాకుండా వివిధ రకాలైన పంటలను అంటే ఒకే ప్రదేశంలో ఒకే పొలంలో ఒకటి లేదా ప్రధాన పంటతో పాటు మనము వేరే పంటను అంతర పంటగా వేసుకున్నట్లయితే మనకు దిగుబడి అదేవిధంగా మనకు ఆహార ధాన్యాల యొక్క పెరుగుదల అనేది కూడా ముఖ్యంగా ఈ వర్షాధారం మీద ఆధారపడి సాగు చేసే పంటలను మనము మెట్టపైర్లు అంటాము. అంటే ముఖ్యంగా పత్తి, కంది, సోయా చిక్కుడు, అపరాల జాతి మరియు నూనె గింజ పంటల్ని మనం ఎక్కువగా మెట్ట పరిస్థితులలో వర్షాధారాన్ని ఆధారంగా చేసుకొని సాగు చేస్తూ ఉన్నాము. ఇటువంటి పరిస్థితులలో మనము ఒకే పంట కాకుండా ఒకటి లేదా ఎక్కువ పంటలు అంటే నిర్ణీత నిష్పత్తిలో అంటే ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే పత్తిని మనము వర్షాధారంగా ఏక పంటగా సాగు చేసే బదులు దాంట్లో కందిని మనం అంతర పంటగా 6:1 లేదంటే 4:1 అంటే ప్రతి 4 వరుసలకు ఒక కంది వరుసను కానీ ప్రతి 6 వరుసలకు ఒక కంది వరుసను కానీ మనము వేసుకున్నట్లయితే మనకు అంతర పంటగా వేసుకున్నట్లయితే మనకు దిగుబడి అనేది కూడా పెరిగే అవకాశము ఉంది. ముఖ్యంగా ఈ మెట్ట పరిస్థితులలో మరొకమైన చిన్న ప్రధాన కారణం ఏంటంటే చిన్న కమతాలు అంటే మనకు కమతాల యొక్క సైజు కూడా చిన్నగా ఉండడం అదేవిధంగా చిన్న సన్నకారు రైతుల సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల మనకు ఈ మెట్ట పరిస్థితులలో ఎక్కువ దిగుబడి అనేది సాధించలేకపోతున్నాం. నీటిని అదేవిధంగా పోషకాలను కూడా మరియు భూమిని వీటన్నిటిని కూడా వనరులను సహజ వనరులను మనము పూర్తి స్థాయిలో వినియోగించుకొని 1 లేదా 2 పంటలను మనము ఏకకాలంలో నిర్ణీత నిష్పత్తిలో సాగు చేసినట్లయితే మనకు ఒక పంట మీద కాకుండా మరో పంట మీద కూడా మనకు దిగుబడితో పాటు ఆర్థికంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రధానంగా మనము అంతర పంటలను మెట్ట పరిస్థితులలో ఎక్కువగా సాగు చేయాల్సిన అవకాశము ఎంతైనా ఉంది. ఈ అంతర పంటల్లో సాగు చేసే విధానంలో ముఖ్యంగా పంటల ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది. అంటే ఈ అంతర పంటల విషయానికి వస్తే ముఖ్యంగా మనము పత్తిలో చూసుకున్నట్లయితే మనము కందిని అంతర పంటగా సాగు చేయమంటున్నాం 4:1 లేదంటే 6:1 నిష్పత్తిలో. అదేవిధంగా సోయా చిక్కుడు పత్తి 1:1 నిష్పత్తిలో, సోయా చిక్కుడు ప్లస్ కంది అంటే సోయా చిక్కుడు అనేది ప్రతి 4 లేదా 6 వరుసలకు మరి అదేవిధంగా కందిని ఒక వరుసకు సాగు చేయాలని చెప్తున్నాం.
అదేవిధంగా జొన్న లేదా మొక్కజొన్నను 4:1 అంటే జొన్న లేదా మొక్కజొన్న ప్రతి 4 వరుసలు, అది దాని తర్వాత వరుస వచ్చేసి కంది. అంటే జొన్న లేదా మొక్కజొన్న ప్లస్ కందిని మనం 4:1 నిష్పత్తిలో కూడా సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంతర పంటలతో భూములకు రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. 2 పంటల ఆదాయం వల్ల రైతులకు ఆర్థిక భరోసా పెరుగుతుంది. అంతేకాదు తెగుళ్ల వ్యాప్తి తక్కువగా ఉంటుంది. దీనికి తోడు పంట మార్పిడి వల్ల భూమికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఈ పంటల నుంచి వచ్చే పచ్చిరొట్టతో భూసారం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ పంటల ఎంపికలో అపరాల పంటను అంటే లెగ్యూమ్ జాతికి చెందిన పైర్లను, తక్కువ ఎత్తు పెరిగే పైర్లను కనుక మనము ఎంపిక చేసుకున్నట్లయితే ఈ లెగ్యూమ్ జాతి పైర్ల వల్ల వచ్చే ప్రధాన ముఖ్య ఏంటంటే మనకు ఈ నత్రజని స్థాపితం. అంటే ఈ లెగ్యూమ్ పైర్లలో వేరు బొడిపలకు మనకు రైజోబియం అనే బ్యాక్టీరియా ఉండడం వలన మనకు గాలిలో ఉన్న నత్రజనిని నేలలో స్థిరీకరించి మొక్కలకు అందేలా చేస్తుంది. తద్వారా మనకు భూసారం కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఇవి తక్కువ ఎత్తు పెరిగి తక్కువ కాలంలో, ముఖ్యంగా పెసర, మినుము ఇటువంటి పంటలు మనకు తక్కువ ఎత్తులో ఉంటాయి. పత్తి, అందులో మనము పెసర్లు కానీ లేదనుకుంటే సోయా చిక్కుడు, అదేవిధంగా మనము ఈ వేరుశనగ ఇటువంటి పంటలు చూసుకున్నట్లయితే అవి చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి. ముఖ్యంగా ఈ పంటలు అంటే ప్రధాన పంట మరియు అంతర పంట అనేది ఒకదానికొకటి కాంపిటీషన్గా, అంటే ఒకదానికొకటి కాంపిటీషన్ అనేది ఉండకుండా ఉండి ఉన్న వనరులను ఈ 2 పంటలు సద్వినియోగం చేసుకున్నట్లయితే మనకు దిగుబడి అనేది కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపదు. ముఖ్యంగా ఈ అంతర పంటలను వేసుకోవడం వలన మనకు ప్రత్యేకంగా ఎరువులను కానీ మనము అందించవలసిన అవసరం లేదు. ఏదైతే మనం ప్రధాన పంటకు వేసే ఎరువులు ఉన్నాయో వాటిని మరియు నీటిని ఈ అంతర పంటలు కూడా ఉపయోగించుకొని మనకు ఈ పంట యొక్క పెరిగి దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఏవైతే కీటకాలు కానీ చీడపీడలు కానీ ఉధృతి నుంచి కూడా మనము కొంతవరకు సంరక్షించుకోవచ్చు. అంటే మనం ఈ అంతర పంటలు వేసినప్పుడు ఉదాహరణకు మనము ఈ మొక్కజొన్నలో కత్తెర పురుగును కనుక చూసుకున్నట్లయితే మనము ఈ మొక్కజొన్నలో కత్తెర పురుగును నివారించుకోవడానికి మనము అంతర పంటగా కందిని సాగు చేయమని చెప్తాం. ఎందుకనంటే మనము ఈ కందిని సాగు చేయడం వలన మనకు కొంతవరకు ఈ కత్తెర పురుగు యొక్క ప్రభావం అనేది మొక్కజొన్నపై తగ్గిపోతుంది. కాబట్టి మనకు ఈ చీడపీడల నుంచి కూడా మొక్క సంరక్షించబడుతుంది. అదేవిధంగా మనము పత్తిలో ఆముదమును కనుక మనము సాగు చేసుకున్నట్లయితే అంతర పంటగా మనకు ఏవైతే ఈ పొగాకు లద్దె పురుగు ఉందో అది మొదటగా ఆముదమును ఆశించి మనకు పత్తిని ఎటువంటి నష్టం చేయకుండా చూస్తుంది. ఇలా మనము అంతర పంటలుగా సాగు చేసుకున్నప్పుడు మనకు ఈ చీడపీడల నుంచి కూడా మనకు ఉపయోగంగా ఉండి మన ప్రధాన పంటపై ప్రభావాన్ని చూపదు. ముఖ్యంగా కలుపు నివారణ. ఎక్కువగా మనకు ఖాళీ ప్రదేశం అంటే ప్రధాన పంట యొక్క మొక్కల వరుస మధ్య దూరం అనేది ఎక్కువగా ఉండడం వలన ఆ వరుస దూరంలో మనం ఈ చిన్న చిన్న పప్పు జాతి పైర్లను అంతర పంటగా వేసుకోవడం వలన మనకు ఎక్కువ ప్రదేశం అనేది ఉండదు. కాబట్టి మనకు కలుపు వచ్చే ఆస్కారం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనము కలుపును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బెట్ట పరిస్థితులు అంటే ఒకవేళ మనకు సకాలంలో వర్షాలు లేకపోయినా లేదంటే అధిక వర్షాలు పడ్డా కూడా మనకు ప్రధాన పంట యొక్క దిగుబడి ప్రభావం చూపినప్పుడు అంతర పంటను కూడా మనం దిగుబడిగా సేకరించి మనకు ఆర్థికంగా అంటే ఎంతో కొంత లాభాన్ని రైతులు ఆర్జించవచ్చును. మనము మంచి అటు భూసారాన్ని పెంచుకోవచ్చును, అటు చీడపీడలను తగ్గించుకోవచ్చును, కలుపును కూడా కొంతమంది నివారించుకొని నీటిని కూడా ఎరువులను సమర్థవంతంగా వినియోగించుకొని మనం మంచి దిగుబడులతో పాటు నికర ఆదాయాన్ని కూడా పొందే అవకాశం ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం గడిచిన 3 రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. రాబో 5 రోజులలో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 30 నుండి 42 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచనలు ఉన్నందున రైతులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండవలెను.
రాష్ట్రంలో అక్కడక్కడ వివిధ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్ష సూచనలు ఉన్నందున రైతులు చెట్ల కింద నిలబడరాదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి జూన్ 3వ తేదీన ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత తేలికపాటి నేలల్లో 50 నుండి 60 మిల్లీమీటర్లు, బరువు నేలల్లో 60 నుండి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తరువాత లేదా 15 నుండి 20 సెంటీమీటర్ల లోతు తడిసిన తరువాతనే రైతులు వర్షాధార పంటలైన ప్రత్తి, సోయా చిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర మొదలగు పంటలను విత్తుకోవాలి. వర్షాధారపు పంటలను సరైన సమయంలో విత్తుకోవడానికి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను సేకరించుకోవాలి. ఇప్పటివరకు కురిసిన వర్షాలను ఉపయోగించుకుని రైతులు పచ్చిరొట్ట పైర్లు అయిన జీలుగ, జనుము, పెసర వేసుకోవాలి. కొత్త పండ్ల తోటలు పెట్టడానికి గుంతలు తవ్వుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాలలో వరి సాగు చేసే రైతులు దీర్ఘకాలిక రకాలను నారుమడి పోసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. వరిలో 3 గ్రాముల కార్బన్డిజం మందును కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. రైతులు తెలంగాణ సోనా రకమైన RNR 15048 వరి విత్తనాన్ని జూన్ నెలలో నారుమడి పోసుకోకూడదు.